ప్రియ దివ్యవాణి ప్రేక్షకులారా, గత వారం బొంతు మేరీ సౌజన్య గారి జీవితంలో దేవుడు చేసినటువంటి ఆశీర్వాదములు గూర్చి సాక్ష్యం ద్వారా విన్నాం. ఇప్పుడు మరికొన్ని విషయాలను ఆమె ద్వారా విందాం. సందేహం అలా ముత్తంగి నుండి కానీ లేకుంటే వివిధమైనటువంటి రిట్రీట్ సెంటర్ల నుండి చాలామంది మన కథోలికులే చాలామంది ప్రీచర్స్గా మారారు. వీరి మధ్య నాకు అనిపిస్తుంది కొన్ని మార్లు అలా ఆలోచన స్ఫురణకు వస్తుంది, వీళ్ళ మధ్యలో పోటీ అనేది ఏమి ఉండదా అని. పోటీ ఎందుకంటే అంత ఈజీ కాదు, ఎంత ప్రబోధకులమైన మనుషులం. నేను కూడా చూపించుకోవడం కాదు, నేను కూడా జనానికి తెలియాలి, నన్ను నేను సాక్షాత్కారం చేసుకోవాలి, చెప్పుకోవాలి. ఐ హ్యావ్ టు మేనిఫెస్ట్ మై సెల్ఫ్ అనేటువంటి ఒక ఆలోచన ఉంటుంది. సో ఈ మధ్య కాలంలో మన సంస్కృతిలో సంప్రదాయంలో చాలామంది వచ్చారు, చాలామంది ప్రీచర్స్గా వచ్చారు. సో వీరి మధ్య మీకు అనుసంధానం కానీ లేకుంటే పోటీ ఎలా ఉంది? స్టార్టింగ్లో అయితే చెప్పాలంటే నాకు ఏమీ తెలియదు ఫాదర్ అంతగా, కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత సిరిల్ ఫాదర్, క్రిస్టిరాజ్ ఫాదర్ చాలా నాకు సపోర్ట్ చేస్తూ అవకాశం ఇచ్చారు వాళ్ళు. నాకు రాకపోయినా సరే యూ క్యాన్ డూ, నువ్వు చేయగలవు, నువ్వు చేయన్నని ముందు పెట్టేవాళ్ళు. అలా అక్కడ నేను ప్రైజ్ అండ్ వర్షిప్ చేయడం, సండే ప్రైజ్ అండ్ వర్షిప్ తీసుకునేదాన్ని ఫాదర్, మాస్క్ ముందు. తర్వాత హీలింగ్ సర్వీస్లో హెల్ప్ చేసేదాన్ని, ఆల్ రిట్రీట్స్, బయట ప్రోగ్రామ్స్ ఇలాగా. అప్పుడు నాతో పాటు ఇంకా ఎవరు అంత లేరు ఫాదర్, అంటే వేరే అమ్మాయిలు కానీ అలా నాలాగా నడిపించే వాళ్ళు ఎవరు లేరు. సో దేవుడు నాకు ఇచ్చిన అవకాశాన్ని నేను నడిపిస్తున్నాను. తర్వాత కొంతమంది వచ్చారు. అయితే ఆ వచ్చినప్పుడు కొద్దిగా కాంపిటీషన్ అనేది వచ్చింది. ఏంటి ఫాదర్ ఆమెకే ఇస్తారా అవకాశము, మేము వెళ్ళకూడదా, సౌజన్యనేనా, అన్నిటికీ సౌజన్యనేనా అనేది. అయితే ఇప్పుడు నేను నిమిత్త మాత్రాలను, ఇప్పుడు ఫాదర్ గారు నాకు పర్మిషన్ ఇస్తేనే నేను చేయగలను. ఇప్పుడు ఆయన ఇవ్వకపోతే నేనేం చేయలేను కదా. సో ఆయన ఒకసారి అప్పగించినప్పుడు నేను పర్ఫెక్ట్గా అక్కడ చేయాలి. సో అలా నేను ముందుకు వెళ్తున్నప్పుడు చాలా నాకు వచ్చినాయి ఫాదర్, ఎన్నో వచ్చాయి. నా మీద కంప్లైంట్స్ ఇవ్వడం కానీ, నా మీద అంటే ప్రతి ఒక్కటిగా. ఆ టైంలో నిజంగా నేను మీకు చెప్పానుగా నేను చాలా సెన్సిటివ్ అని. ఆ సెన్సిటివ్నెస్లో దేవుడు ఏం చేశారంటే నన్ను స్ట్రాంగ్గా చేశారు. ఇంత సెన్సిటివ్గా ఉంటే ఎట్లాగా. సో ఒక్కోసారి ఫాదర్ రియల్లీ నేను చెప్తున్నాను, ముత్తంగి నుంచి వెళ్ళిపోదాం అనుకున్నా. ఇంకా చాలు, ఇంకా ఈ మినిస్ట్రీ చాలు, ఎక్కడైనా వెళ్ళి ఏదో ఒక్కరికన్నా ప్రేయర్ చేసినా చాలు, ఈ కష్టాలు ఈ అవమానాలు మనం భరించలేము అనేసి నేను ప్రేయర్ చేసుకున్నాను ఫాదర్. దేవా, అసలు నువ్వు నన్ను పిలిచావా, అసలు నేను సేవకు కరెక్ట్గానే వచ్చానా, ఇది నా సొంతగా వచ్చానా అని నేను అడిగినప్పుడు, నేను రూమ్కి వెళ్ళి నాకు పాటలు వింటాం బాగా అలవాటు ఫాదర్. సో ఒక పాట పెట్టుకొని వింటున్నాను. అందులో ఒక చక్కటి పాట అనమాట, ఘనమైన పాత్రగా నిన్ను వాడుకోవడానికి నేనే నిన్ను పిలిచానని ఒక పాట వచ్చింది ఫాదర్. నేను సంగమం 23లో నేను ఆ సాంగ్ పాడాను ఫాదర్. పాడతారా? ఎస్ ఫాదర్, తర్వాత చెప్దాం, సాక్ష్యం కొనసాగిస్తాం, పాట పాడచ్చు. సో ఫాదర్ అలాగే ఆ పాట ద్వారా దేవుడు నన్ను బలపరిచాడు. ఎక్కువ నాకు పాటలు వినడం ఇష్టం కదా, పాటల ద్వారా నన్ను బలపరచడం, నేను అదే పాట వెళ్ళి స్టేజ్ మీద పాడడం, ఆ పాట ద్వారా జనాలు కూడా బలపరచబడడం ఇలా జరుగుతూ ఉంది. సో ఆ పాట నేను నేర్చుకొని కన్నీటితో వెళ్ళి నేను స్టేజ్ మీద పాడాను. ఆ పాట ద్వారా అంటే ఒక నన్ సిస్టర్ గారు కూడా చాలా కాన్వెంట్ వదిలేసి వచ్చేసారు తను, బట్ ఈ పాట ద్వారా ఆమె రెన్యూ అయిపోయి మళ్ళీ తన స్ట్రెంగ్త్ తెచ్చుకొని మళ్ళీ తన కాన్వెంట్కి వెళ్ళిపోవడం వెళ్ళింది ఫాదర్. సో ఇలాగా కాంపిటీషన్స్ వచ్చినప్పుడు నేను డ్రాప్ అయిపోదాం అనుకున్నాను, ఇంటికి వెళ్ళిపోదాం అనుకున్నాను, చాలా డిప్రెషన్ అయ్యేదాన్ని, ఏడ్చేదాన్ని. కానీ దేవుడు నాతో మళ్ళీ మాట్లాడుతూ ఏదో విధంగా బలపరుస్తూ, లేదు నేను స్టాండ్ గట్టిగా నిలబడాలి దేవుని కోసం ఎన్ని జరిగినా సరే. సో అలా ఆ అవమానాల మధ్యలోనే నేను ఎదిగాను ఫాదర్. ఒకటి నేను తెలుసుకున్న ఫాదర్ ఏంటంటే, ఒక పొజిషన్ అంటే ఒక స్థానం మనం సంపాదించుకోవాలంటే అది మనం సంపాదించుకున్నది కాదు, దేవుడు మనకి ఇవ్వాలి. సో మనం ఇప్పుడు ఒకవేళ నా ముందు ఒకళ్ళు ఎదుగుతున్నారు, బాగా ఎదుగుతున్నారు, లేదా బాగా పాడుతున్నారు, లేదా నాకంటే ఎక్కువ ఒకళ్ళు బాగా చెప్తున్నారు, ఓకే, వాళ్ళు చేసేది ఎవరికి? యేసు ప్రభు గురించే కదా, మన దేవుణ్ణి మహిమపరుస్తున్నారు. అందులో మనం జెలస్ ఫీల్ అవ్వాల్సింది ఏమీ లేదు. ఇది మన క్రైస్తవులు, మన సేవకులు తెలుసుకోవాలి ఫాదర్. ఒక ఫ్యామిలీలో ఎలా నా చెల్లి, నా అక్క, నా తమ్ముడు ఎదిగితే ఎలా సంతోషిస్తామో, మన ఈ స్పిరిచువల్ వరల్డ్లో కూడా
మన తోటి వాళ్ళు ఎదుగుతున్నప్పుడు మనం సంతోషించాలి, ఆనందించాలి. అదే నిజమైన ఒక స్పిరిచువాలిటీ అని నేను అనుకుంటాను ఫాదర్. ఒకవేళ వాళ్ళని చూసి మనం జెలస్ ఫీల్ అయ్యామంటే ఏదో మనలో లోపం ఉంది. నేను ఇంకా ఎదగాలి, నేను నేర్చుకోవాలి, నాలో ఆ దేవుని ప్రేమ అనేది రావాలి. ఇతరులను చూసి మనం ఆనందించగలిగినప్పుడు నేను కరెక్ట్ పొజిషన్లో ఉన్నాను, కరెక్ట్ వేలో ఉన్నాను అంతే. సో నాలో ఎప్పుడు కూడా ఫాదర్ అలాంటి ఒక అంటే వేరే వాళ్ళని చూసి జెలస్ అయ్యే ఫీలింగ్ నాకు ఎప్పుడు రాలేదు. ఎందుకంటే దేవుడు నన్ను కొంచెం టాప్లోనే ఉంచాడు. నాకంటే వాళ్ళు ముందు వెళ్ళిపోతారేమో అనే ఛాన్స్ నాకు ఎప్పుడు రాలేదు ఫాదర్. ఆలోచన కూడా రాలేదు, అవకాశం కూడా అలా కల్పించలేదు దేవుడు మరి. ఎందుకంటే దేవుడు ఎప్పుడు నన్ను నంబర్ 1లో పెట్టారు. కానీ నేను ఎప్పుడు కూడా ఫాదర్ చాలా కింది స్టేజ్ నుంచి పైకి వచ్చాను. ఎందుకంటే యాజ్ ఎ గర్ల్ కొన్ని ప్లేసెస్కి వెళ్ళినప్పుడు యాక్సెప్ట్ చేసేవాళ్ళు కాదు. ఏంటి అమ్మాయి ప్రేయర్ చేస్తుందా, చూసి కూడా రెస్పెక్ట్ ఇచ్చేవాళ్ళు కాదు, ప్రైజ్ లాడ్ కూడా చెప్పేవాళ్ళు కాదు ఫాదర్. మొత్తం ప్రేయర్ అయిపోయి దిగి వచ్చేటప్పుడు వాళ్ళు అమ్మ వందనాలు ప్రైజ్ లాడ్ అని చెప్పేవాళ్ళు. అలాగా నేను అవమానాలు పడ్డాను కదా. సో నా దగ్గరకి ఎవరైనా వచ్చినప్పుడు నా వలన ఎవరికి అలాంటి ఒక అవమానం కలగకూడదు. ఐ షుడ్ రెస్పెక్ట్ దెమ్. వాళ్ళు ఎంతటి వాళ్ళైనా, చిన్న వాళ్ళైనా పెద్ద వాళ్ళైనా ఎంకరేజ్ చేయాలి. ఎందుకంటే నాకు ఒకళ్ళు ఎంకరేజ్ చేస్తేనే ఈరోజు నేను ఈ స్టేజ్లో ఉన్నాను. సో నేను కూడా ఎంకరేజ్ చేయాలని అలా నాతో ఉన్న వాళ్ళని చాలా మట్టికి ఫాదర్ నేను నువ్వు పాడలేని వాళ్ళని కూడా, నా ఫ్రెండ్ ఒక అమ్మాయి ఉండేది ఫాదర్, ఆమె మాట్లాడడమే కష్టం, అసలు చాపెల్లో ఒక మూల కూర్చునేది అంతే. అలాంటిది నేను చెప్పాను, ఎన్ని రోజులు ఇలా ఉంటావురా, నువ్వు కూడా పాడాలి, మాట్లాడాలి, నువ్వు రా ముందుకు రాని లాక్కెళ్ళేదాన్ని ఫాదర్ స్టేజ్ మీదకి. నేను పాడతాను, నా వెనకాల నువ్వు పాడు అని. అలా 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 ఫాదర్ నౌ షీ బికేమ్ ఏ ప్రీచర్, షీఈ్ ఎ సింగర్, షీఈ్ ఎ వర్షిప్ లీడర్. అలా చాలా మందిని ఫాదర్ ఎంకరేజ్ చేశాను. అంటే మాట్లాడే వాళ్ళు ఎప్పుడు మాట్లాడుతూ ఉంటారు, మనం దాన్ని అంత పట్టించుకోవద్దు ఫాదర్. యేసు ప్రభువు శిలువ పైన మరణించేటువంటి సమయంలో దొంగవాడు, తర్వాత కింద ఉన్నటువంటి బంట్రోతులు వీళ్ళంతా కూడా ఒక మాటను అంటారు, ఈయన ఇతన్నే రక్షించుకోలేకపోయాడు, ఇతరులని ఏమి రక్షిస్తాడని. ఇప్పుడు మిమ్మల్ని చూసినప్పుడు నాకు కలుగుతున్నటువంటి భావన ఏమిటంటే, ఈమె తనకే చేసుకోలేకపోతుంది అంటే నా ప్రశ్న ఏంటంటే, భౌతికమైనటువంటి దృష్టి, ఓకే, ఫిజికల్ సైట్, భౌతికమైనటువంటి దృష్టి ఒకవైపున నీకు లోపంగా కనపడుతుంది. అయితే ఆధ్యాత్మికంగా బలమైనటువంటి దర్శనాన్ని నువ్వు పూర్తిగా చూడగలుగుతున్నావు. ఈ రెండిటి మధ్య సంఘర్షాన్ని ఎలా నువ్వు ఏమంటారు, ఎలా దాన్ని స్వీకరించగలుగుతున్నావు? సో ఏది ముఖ్యం? ఒక వాక్యం ఉంది ఫాదర్ బైబిల్లో, రోమాపత్రిక 8:28లో, దేవుణ్ణి ప్రేమించే వాళ్ళకి సమస్తం మేలుగా మారుస్తాను. అంటే అది కీడు అయినా, అది ఒక నష్టమైనా దాన్ని మళ్ళీ మేలుగా దేవుడు మారుస్తాడు. సో అది నా జీవితంలో జరిగింది. సో నేను ఫస్ట్లో ఎందుకు ఇలా జరిగింది నాకు అనేసి నేను అనుకునేదాన్ని. బట్ దేవుడికి ఒక ప్రణాళిక ఉంది నా పట్ల. నా కళ్ళు ఇలాగా అవ్వడం కూడా దేవుని ప్రణాళిక అని నేను అనుకుంటున్నాను. ఒకవేళ నేను మంచిగా ఉండి నాకు ఇలా కాకుండా నా కళ్ళు బాగానే ఉంటే నేను ఈరోజు ఈ పొజిషన్లో ఉండేదాన్ని కాదు. అది లైక్ అందరిలాగానే నేను కూడా మ్యారేజ్ చేసుకునేదాన్నేమో, మామూలుగా ఉండేదాన్ని, నా లైఫ్ వేరే ఉండేది. కానీ నేను ఇలా అవ్వడం వలన, దేవుడు నాకు ఇలాంటి ఒక ఎక్స్పీరియన్స్ ఇవ్వడం వలన నేను ఇందులో దేవునిలో ఎదగాలి, దేవుని యొక్క ప్రేమను అందరికీ పంచాలి అనేది ఒక ఆశ నాలో కలిగింది. సో ఇప్పుడు మినిస్ట్రీలో కూడా నేను చాలా ప్రాబ్లమ్స్ ఎదుర్కొన్నాను ఫాదర్. ఎందుకంటే ఇప్పుడు అందరిలాగా కాదు నేను. అంతే కదా. ఇప్పుడు నా అందరికీ ఫుల్ సైట్ ఉంది, ఇప్పుడు నాకు ఫుల్ సైట్ లేదు. ఇప్పుడు నేను ఏదైనా సాంగ్ చూడాలన్నా చాలా దగ్గర పెట్టుకొని నేను చూడాలి. సో అందరి ముందు నేను చూడలేను ఫాదర్, అందరి ముందు నేను బైబిల్ చదవలేను. బట్ నేను నా రూమ్లో మొత్తం అన్ని బైహార్ట్ చేసుకుంటాను. ప్రతి సాంగ్స్ దాదాపు ఒక 500 పాటల వరకు నాకు కంఠస్థం ఉండిపోయినాయి. వాక్యాలు కూడా అన్ని కంఠస్థం ఉంటాయి. సో అలా ఉండి నేను నేర్చుకొని వెళ్ళినప్పుడు స్టేజ్ మీద మరి కొన్నిసార్లు నాకు అనిపించేది, ఇప్పుడు అందరూ అనుకుంటారు కదా మరి సిస్టర్కే కంప్లీట్ హీలింగ్ లేదు, మరి ఎలా అనేసి అనుకుంటారు కదా అనేసి నేను అనుకునేదాన్ని. కానీ మరి దేవుడు ఇలాంటి అంటే పౌలు గారు చెప్తారు కదా, నేను ఎప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడు. నేను బలహీనురాలనే, కానీ దేవుని శక్తి నాలో పరిపూర్ణమవుతూ దేవుడు నన్ను అలా నిలబెట్టి వాడుకున్నారు. ఇప్పుడు మోషే గారు చూసుకుంటే నేను మాట్లాడలేనన్నాడు, కానీ దేవుడేమన్నాడు, నాకు నువ్వే కావాలన్నాడు. అంతే.
నేను అన్నాను, ప్రభా నేను నన్నెందుకు వదిలిపెట్టేసేయండి, మంచిగా కళ్ళు ఉన్న వాళ్ళు మంచిగా చేయగలను, వాళ్ళని వాడుకోండి దేవా అంటే. కొన్నిసార్లు మినిస్ట్రీలో కూడా నేను అంటే అవన్నీ నేను చెప్పలేను ఫాదర్. కొన్ని పెద్దవాళ్ళ ద్వారా కూడా కొన్ని ప్రాబ్లమ్స్ నేను ఎదుర్కొన్నాను. సో నేను ఐ కెనాట్ షేర్ ఆల్ దోస్ థింగ్స్. నేను అన్ని చెప్పలేకపోయేదాన్ని, వెళ్ళి బాగా ఏడ్చేదాన్ని, ప్రభా ఎందుకు నన్ను వదిలిపెట్టండి, మంచిగా ఉన్న వాళ్ళని ఎవరు నన్ను వాడుకోండి అని. కానీ ఫాదర్ మరి దేవుడు నిజంగా దేవుడిచ్చిన ఒక బలమే, దేవుడిచ్చిన శక్తి నేను మళ్ళీ నిలబడడానికి. ఎందుకంటే నేను అనుకుంటాను అందరిలాగా ఉంటే నేను ఇంకా బాగా చేయగలను, ఇంకా నేను కంప్యూటర్ ఆపరేట్ చేయగలను, నా వెహికల్ నేనే నడిపించుకోగలను, ఎనీథింగ్ ఐ కెన్ డూ. నాలో ఆ పట్టుదల ఉంది, నేను చేయగలను. కానీ నాతో దేవుడు మాట్లాడింది ఏంటంటే నేను చేయగలను అనే ఒక ఆలోచన ఉంటే దేవుని శక్తి మనలో పనిచేస్తుంది. ప్రియ దివ్యవాణి ప్రేక్షకులారా, నీ సాక్షిగా కార్యక్రమమునకు పునఃస్వాగతం. ఇలా ఉండడం వలన నేను ప్రతి విషయంలో నేను దేవుని మీద డిపెండ్ అవుతాను. నాలో నేను చేస్తున్నాననే ఫీలింగ్ నాకు ఎప్పుడు ఉండదు ఫాదర్. ఐ యూస్ టు ఆల్వేస్ దేవానికి స్తోత్రం, థ్యాంక్ఫుల్నెస్ ఉంటుంది నాకు ఎక్కువ. అంటే దేవుడు హెల్ప్ లేకపోతే నేను ఏం చేయలేను కదా. ఒక పాట పాడాలన్నా, ఒక ఎవ్రీ మీటింగ్ బయటికి వెళ్ళినా కూడా ఫాదర్ ప్రతి విషయంలో నేను దేవుణ్ణి అడుగుతాను. ప్రభా ఇంత పెద్ద మీటింగ్ 30,000 పీపుల్ మీటింగ్ కూడా నేను లీడ్ చేశాను ఫాదర్. సో ఇంత పెద్ద మీటింగ్లో ప్రభా నేను ఫాదర్ క్రీస్తు గారు నిజంగా ఫాదర్ ఆయనకి హ్యాట్సాప్ చెప్పాలి. ఫస్ట్ టైం నన్ను ఆయనతో ప్రోగ్రామ్ తీసుకెళ్ళినప్పుడు మాస్ అవుతుంది ఫాదర్, ఒక 15-20 ఫాదర్స్ ఉంటారు. మామూలుగా అయితే ఫాదర్స్ అట్లా ఇవ్వరు. గాస్పెల్ రీడింగ్ అయిపోయింది. నేను అప్పుడే జస్ట్ ముత్తంగిలో జాయిన్ అయ్యాను, నేను ఇంకా అంత ఎదగలేదు కూడా. ఫాదర్ నన్ను పిలిచి అమ్మ ఒక 1/2 hour వాక్యం చెప్పు అన్నారు. ఏది మాస్లో ఫాదర్ రీడింగ్ అయిపోయిన తర్వాత నాకు షివరింగ్ వచ్చేసింది. నేను అక్కడ మాట్లాడగలనా ఫాదర్? లేదు గో అండ్ టాక్ అన్నారు అంతే. నిజంగా ఫాదర్ ఆ టైంలో హోలీ స్పిరిట్ అనాయింటింగ్ వచ్చి నేను 1/2 hour నేను దేవుడే మాట్లాడారు. అంటే ఇప్పుడు ఆ టైంలో అప్పటికప్పుడు నేనేం ప్రిపేర్ అవ్వలేదు, ఐ డోంట్ నో వాట్ టు సే. కానీ ఒక్కటే వాక్యం, పరిశుద్ధాత్మ దేవుడు ఆ సమయంలో మీ ద్వారా మాట్లాడతారు. అలాగా మరి నాకు అంత ఎంకరేజ్మెంట్ ఫాదర్స్ ఇవ్వడము, నేను అంటే ఇంత వీక్నెస్లో కూడా దేవుడు నన్ను అంత బలంగా నిలబెడుతున్నాడు కదా. సో ఇది దేవుడు కార్యము. నేను వీక్గా ఉన్నా సరే దేవుడు నన్ను ఇంత వాడుకుంటున్నాడు. ఇప్పుడు నా కళ్ళు ఇలా ఉన్నాయి ఫాదర్, కానీ నా కళ్ళ ద్వారా ఎంతో మందికి సైట్ వచ్చింది ఫాదర్. అంటే నేను ప్రేయర్ చేయడం వలన ఏలూరులో అన్నవరం అనే పేట ఉంది ఫాదర్. ఫాదర్ ఎలియాజర్ గారు, ఆయన ఇప్పుడు కూడా ఆయన ఫాదర్ని కనుక్కోవచ్చు. వాళ్ళ ప్యారిష్లో నేను ఒకసారి నా టెస్ట్ మనీ ఇలాగే చెప్తున్నా ఫాదర్. అంటే జరిగిన మెరకల్ ఇది నా కళ్ళ ద్వారా. టెస్ట్ మనీ చెప్తా ఉంటే సైకిల్లో ఒక ఆయన వెళ్తూ ఇదంతా ఉట్టిదే ఇట్లాగే చెప్తారు వీళ్ళు క్రిస్టియన్స్, అద్భుతాలు లేవు ఏమి లేవు అనుకున్నాడంట. వెంటనే ఆయనకి కడుపు నొప్పి వచ్చేసిందంట ఫాదర్. ఇంటికి వెళ్ళి టాబ్లెట్ వేసుకున్నాడు, తగ్గలేదు, ఏం చేసినా తగ్గట్లేదంట. ఆయనకు భయం వేసింది. ఫాదర్ దగ్గరకు వచ్చి కన్ఫెషన్ చేశాడంట, ఫాదర్ నేను ఇలాగా సిస్టర్ని ఇలా అనుకున్నాను, నాకు కడుపు నొప్పి వచ్చింది అని. అంటే ఆయన కన్ఫెషన్ చేసిన వెంటనే ఆ కడుపు నొప్పి తగ్గిపోయిందంట. అప్పుడు ఆయన నిజంగా గాడ్ ఈజ్ రియల్, దేవుడు ఉన్నాడు అని చెప్పి ఆ 3 రోజులు అక్కడ మేము మీటింగ్ చేసాం ఫాదర్, క్రిస్రాజ్ ఫాదర్, సిరిల్ ఫాదర్, మేము అందరము. ఆ ఊర్లో ఉన్న వాళ్ళందరినీ తీసుకొచ్చాడు. అందులో ఒక బ్లైండ్ పర్సన్ కూడా తీసుకొచ్చాడు. ఆ బ్లైండ్ పర్సన్ వచ్చిన ఫస్ట్ రోజు ఆయనకి ఏమీ లేదు, కనిపించట్లేదు స్టేజ్ మీద. నేను వర్షిప్ నడిపిస్తున్నాను ఫాదర్. సెకండ్ డే వర్షిప్ నడిపిస్తున్నప్పుడు అందరు కళ్ళు మూసుకోండి అని నేను చెప్పానంట. ఆయన కళ్ళు తెరిచినా కూడా అంటే చీకటే కదా, ఆయన అలా చూస్తూ ఉన్నాడు. సడన్ గా ఇలా వెలుగు వచ్చిందంట ఫాదర్, కళ్ళు ఓపెన్ అయిపోయినాయి, క్లియర్ గా ఆయనకి సైట్ వచ్చిందంట. ఇట్స్ ఎ గ్రేట్ మిరకల్ ఫాదర్. నేనే అసలు ఆశ్చర్యపోయాను. అంటే చూడండి, దేవుడు అంటే పర్ఫెక్ట్ గా హెల్దీగా ఉన్న వాళ్ళనే వాడుకోవాలని లేదు. పౌలు గారు చెప్తారు, నాలో ఒక ముళ్ళు ఉంది, ఈ వీక్నెస్ ఉంది, దేవా ఇది తీసాను. నేను 3 సార్లు ప్రార్థన చేసినా కూడా దేవుడు తీయలేదు, నా కృప నీకు చాలు అన్నాడు. అలాగే దేవుడు నాతో కూడా, దేవా నాకు కంప్లీట్ హీలింగ్ ఇవ్వండి అని చాలాసార్లు అడిగాను. సో మీరు ఈ ప్రపంచాన్ని మీ స్వస్థతల ద్వారా చూడగలుగుతున్నారు, కంప్లీట్ గా చూడగలుగుతున్నారు. రియల్లీ ప్రైజ్ ది లార్డ్. అంటే ఇది నా గొప్పతనం, నా గురించి చెప్పట్లేదు ఫాదర్. ఇప్పుడు ప్రేయర్ చేస్తే ఎవరు ప్రేయర్ చేసినా దేవుడు చేస్తాడు.
సో నా లైఫ్లో జరిగినవి నేను చెప్తున్నాను. ఇప్పుడు నేను ఇలా వీక్ అని నేను అనుకుంటున్నాను, కానీ అదే వీక్నెస్లో ఉన్న నేను ప్రేయర్ చేస్తే దేవుని శక్తి ద్వారా దేవుడు అక్కడ కార్యాలు చేస్తున్నాడు. చనిపోయే వాళ్ళని దేవుడు బ్రతికించారు, అంటే లాస్ట్ డెత్ వరకు వెళ్ళిన వాళ్ళు. నేను అనుకుంటాను, దేవుడు నన్ను బ్రతికించావు కదా, వాళ్ళని కూడా బ్రతికించండి. అలా ఎంతో మందిని బ్రతికించడం, స్వస్థపరచడం, తాగుబోతులు మారడము, మరి ఇలాగా కంటి చూపు రావడము, ఇలాంటి మెరకల్స్ జరిగినాయి. సో నేను అర్థం చేసుకున్నాను ఏంటంటే ఫాదర్, మనం ఎలా ఉన్నాము అనేది కాదు, మన శరీరం ఎలా ఉన్నదని కాదు, మన ఆత్మలో ఎంత విశ్వాసం ఉంది, దేవుని పట్ల ఎంత ప్రేమ ఉంది, దేవుని కొరకు మనం ఎంత త్యాగం చేస్తున్నా, సమర్పించుకుంటున్నాం, ఆ దేవుడి మీద మనం ఎంత ఆధారపడుతున్నాం అనే దాని మీద ఇది డిపెండ్ అవుతుంది ఫాదర్. సో చాలా సంతోషం మేరీ సౌజన్య గారు, చాలా అమూల్యమైనటువంటి సమయాన్ని దివ్యవాణి టీవీ ఛానల్తో మీరు స్పెండ్ చేశారు. మరి అది మాత్రమే కాదు, దివ్యవాణికి కూడా మీరు ఒక స్లాట్ తీసుకొని దివ్యవాణి ప్లాట్ఫామ్ ద్వారా ప్రీచింగ్ కూడా చేస్తున్నారు. సో వన్స్ అగైన్ వెల్కమ్ టు దివ్యవాణి ప్రీచింగ్ మినిస్ట్రీ. మీరు చెప్పినట్టుగా విధముగా సంగమం 23లో గాఢమైన ప్రేమ, ఘనమైన నీ ప్రేమ పాత్రగా ఆ పాట పాడితే మేము సంతోషిస్తాం ప్రేక్షకులుగా, వీక్షకులుగా, ఎందుకంటే మీరే పాడారు అంటున్నారు. సో వీ వాంట్ టు లిసన్. సో యాక్చువల్గా నేను అంత పెద్ద సింగర్ నేం కాదు ఫాదర్, పర్వాలేదు, బట్ ఈ సింగింగ్ గిఫ్ట్ అనేది దేవుడిచ్చిందే. బికాస్ నేను సినిమా పాటలు పాడదాన్ని చిన్నప్పుడు, కానీ వన్స్ ఐ గాట్ అనాయింటింగ్, దేవుడు పాటలే పాడాలని నిర్ణయం చేసుకున్నాను. దెన్ గాడ్ అనాయింటెడ్ మై వాయిస్. ఘనమైన పాత్రగా ఉపయోగించాలని నిన్ను యేసు ఎన్నుకున్నాడు, నిన్ను యేసు ఎన్నుకున్నాడు. జిగటమన్నైన నీ పాత్రను రూపించెను తన సేవ కోసమే. ఘనమైన పాత్రగా ఉపయోగించాలని నిన్ను యేసు ఎన్నుకున్నాడు, నిన్ను యేసు ఎన్నుకున్నాడు. విరిగిన పాత్రగా అర్హత లేదని కలవరపడకుమా, యేసు నిన్ను పిలిచెను. విరిగి నలిగిన హృదయములే కదా క్రీస్తుకు ప్రియమైన బలి అర్పణ కానుక. కుమ్మరి చేతిలో నీవున్నావా, విరిగిన నీలో పరిశుద్ధాత్మను అభిషేక తైలమే కుమ్మరించు వేళలో ప్రేమాత్మలొలికించే పాత్రగా చేయును. ఘనమైన పాత్రగా ఉపయోగించాలని నిన్ను యేసు ఎన్నుకున్నాడు, నిన్ను యేసు ఎన్నుకున్నాడు. ప్రైజ్ ది లార్డ్ ఫాదర్. ప్రైజ్ ది లార్డ్. అసలు మామూలు వాళ్ళే, చాలా అంటే అంత వాయిస్ కూడా బాగాలేదు ఫాదర్, కొంచెం కోల్డ్ అయింది, సో దానివల్ల. సూపర్ చాలా మంచిగా. సో పాటతో అగస్టిన్ గారు చెప్పినట్లుగా పాటతో దేవుణ్ణి మైమరిపించవచ్చు. మీకు వాక్య బలం ఉంది, దేవుని సహకారము, తర్వాత అభిషేకము దేవుడు మీకు ఇచ్చాడు, తర్వాత పాటతో కూడా ఆయనకు నీరాజనాలని దేవునికి వందన సమర్పణ చేశాడు. భక్తివంతమైనటువంటి మహిమతో కూడినటువంటి విషయాలను దేవుడు మీకు అనుగ్రహించాడు. అందుకే మీరు దేవుని చేతిలో మంచి పాత్రగా, మంచి పనిముట్టుగా ఇప్పటికీ ఎప్పటికీ కూడా ఉపయోగపడబోతున్నారు. కాబట్టి ఆ సంతోషము. అయితే చివరిగా దివ్యవాణి ప్రేక్షకులను ఉద్దేశించి 2 మాటలు. ఫర్ దివ్యవాణి ఛానల్ రాకముందు కూడా నేను వేరే అదర్ ఛానల్స్లో ఒక 5 ఛానల్స్లో 2010 నుంచి 20 వరకు నేను చెప్పాను. అయితే నాకు అనిపించేది అనమాట, అంటే మన క్యాథలిక్లో కూడా ఒక ఛానల్ ఉంటే బాగుండేది. సో దేవుని కృపను బట్టి మన క్యాథలిక్ దివ్యవాణి ఛానల్ స్టార్ట్ అయింది, చాలా సంతోషం. సో ఈ ఛానల్ ద్వారా
మరి చాలామంది ప్రపంచంలో ఉన్న మన దేవుని బిడ్డలు వేరే వాళ్ళు కూడా, వేరే డినామినేషన్ వాళ్ళు కూడా, అంటే మన క్యాథలిక్ సంఘంలో ఏం జరుగుతున్నాయి, దేవుడు ఎలా ఇందులో ఉన్న ఫాదర్స్ని సిస్టర్స్ని ఎలా వాడుకుంటున్నారు అనేది క్లియర్గా ప్రజలకు తెలుస్తూ ఉంది ఫాదర్. అంటే ఒకప్పుడు క్యాథలిక్ చర్చ్లో అంత వాక్యం ఉండేది కాదు అనే అభిప్రాయం బయట వాళ్ళకు ఉంది, కానీ ఇప్పుడు ఆ అభిప్రాయం లేదు. ఎందుకంటే క్లియర్గా ఇప్పుడు ఛానల్లో ఎంతోమంది మంచి మంచి ఫాదర్స్, అభిషేకంతో నింపబడిన ఫాదర్స్ వాక్యం చెప్పడం, అందులో కూడా టెస్ట్ మనీస్, ఇలాగా టెస్ట్ మనీస్ మరి స్వస్థతలు జరగడము, ఇవన్నీ చాలామంది చూసినప్పుడు ఫాదర్ నిజంగా అంటే క్యాథలిక్ చర్చ్లో కూడా దేవుడు ఇలాంటి గొప్ప కార్యాలు చేస్తున్నాడు అని దేవునికి మహిమ కలుగుతూ ఉంది. ఎంతోమంది ఫాదర్స్ కానీ సిస్టర్స్ కానీ ఇలాగా ఈ ఛానల్ ద్వారా వాక్యాన్ని ఇంకా ఎక్కువ బాగా చెప్తున్నారు. ఎంతో ఉజ్జీవం వచ్చింది ఫాదర్, మన క్యాథలిక్ చర్చ్లో చాలా ఉజ్జీవం వచ్చింది. నేను ఎక్కడికి వెళ్ళినా కూడా అందరూ చెప్తుంటారు, ఛానల్లో మేము ఇదిగో ఈ ఫాదర్ వాక్యం విన్నాం, ఈ సిస్టర్ వాక్యం విన్నాం, వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంటారు. మరి 24 గంటలు ఆ టీవీ ఆన్లోనే ఉంటుంది, దివ్యవాణి ఛానల్ చూస్తూనే ఉంటారు. సో దేవునికి మహిమ కలుగుతుంది ఫాదర్ మన ఛానల్ ద్వారా. రియల్లీ ఈ ఛానల్లో నేను కూడా మరి వాక్యం చెప్పడానికి అవకాశం దేవుడు ఇవ్వడం, రియల్లీ ఐఎమ్ సో గ్రేట్ఫుల్ టు గాడ్. ఛానల్కి కూడా నేను చాలా వందనాలు తెలియజేస్తున్నాను, మీకు కూడా ఫాదర్ ప్రత్యేకంగా ఇక టెస్ట్ మనీ చెప్పడానికి దేవుడు అవకాశం ఇచ్చారు. సో ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ దిస్ ఛానల్. థ్యాంక్ యూ సౌజన్య. అయితే చివరిగా ఈ కార్యక్రమం ముగించడానికి ముందుగా అందరిని ఉద్దేశించి ముఖ్యంగా నేనే మీకు ప్రపోజ్ చేస్తున్నాను ప్రార్థన ఏమిటంటే, చాలామంది కూడా లోపాలు ఉన్నటువంటి జీవితాన్ని అంత సులభంగా అంగీకరించరు. దేవుడు ఎందుకు చేశాడు, ఏంది ఇది అనేటువంటి నైరాశ్యమైనటువంటి తారాస్థాయి అసంతృప్తికి గురవుతూ ఉంటారు. కానీ ఈ ప్రార్థన ద్వారా, బలమైనటువంటి ప్రార్థన ద్వారా మనకు దేవుణ్ణి యాక్సెప్ట్ చేయగలం. మీరు అన్నట్లుగా ఇదిగో నాకు ఆ లోపంతోనే నేను దేవుని పైన ఆధారపడుతున్నాను, చాలా పవర్ఫుల్ స్టేట్మెంట్. ఈ లోపము ఉండడం వల్లనే పరిపూర్ణంగా నేను వేరే వాళ్ళపైన, అనగా నా ప్రియుడైనటువంటి దేవుని పైన ఆధారపడగలుగుతున్నా. అదే నాకు పరిపూర్ణత సంతరించుకున్నట్లయితే బహుశా నేను ఈ ప్రపంచం దాన్ని అయ్యేవాటి వాడినని దాన్నని మీరు తెలియజేశారు. కాబట్టి ఇలాంటి వాళ్ళు చాలామంది భౌతికమైనటువంటి లోపముతో ఉన్నవాళ్ళు అడుగుతున్నారు ప్రార్థన. సో వాళ్ళందరినీ ఉద్దేశించి ముఖ్యంగా దేవుణ్ణి అంగీకరించాలి. దేవుడు తన లీలలో భాగం, మనం అంతే. చివరిగా శాశ్వతమైనటువంటి ఆయన ఓడలోనికి మనం ప్రవేశించాలని ఇవన్నీ కూడా మదిలో పెట్టుకొని ఇలాంటి వారందరి కోసం ప్రార్థన చేస్తాం. స్తోత్రం నాయన, మహాగణుడా, పరిశుద్ధుడా, మా ప్రియ పరలోక తండ్రి, మీ పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. దేవా, ఈ యొక్క అమూల్యమైన సమయాన్ని బట్టి స్తోత్రం నాయన. ఇదిగో తండ్రి, ఈ యొక్క దివ్యవాణి ఛానల్ ద్వారా నీ వాక్యం ప్రపంచ అంచులకు వెళ్తూ ఉంది ప్రభా. ఈ యొక్క ఛానల్ని మీరు ఎంత గొప్పగా వాడుకుంటున్నందుకు వందనాలు. అలాగే ఈ వాక్యం వింటున్నటువంటి అనేక మంది బిడ్డలనైనా, అవును ప్రభా, వారి జీవితాల్లో ఏ లోపమైనా ఉండొచ్చునైనా, శారీరక లోపము, మరి ఆధ్యాత్మిక లోపాలు ఉన్నప్పటికీ నైనా బలహీనులనే ఎన్నుకొని నువ్వు బలంగా వాడుకునే దేవుడవు నాయన. యేసయ్య, మరి పేతుల్లో లోపాలున్నా నువ్వు వాడుకున్నావు, పౌలు గారిని వాడుకున్నావు, మోషే గారిని వాడుకున్నావు తండ్రి. అయ్యా, మరి ఎంతోమంది కృంగిపోతూ ఉన్నారు ప్రభా, నేనేమి చేయలేనని వెనకంజ వేస్తూ ఉన్నారు ప్రభా. కానీ నీవు మాలో ఉన్నప్పుడు నాయనా, అయా మేము సమస్తము చేయగలము నాయనా, మీకు సాక్షులుగా మేము ఉండగలం అనే ఒక శక్తిని ప్రభా, ఒక ధైర్యాన్ని నాయనా, ఒక పాజిటివ్ స్పిరిట్ని నాయనా ప్రజలందరిలో నింపమని ప్రార్థన చేస్తున్నాను. ఎంతమంది అయితే ప్రభా ఉన్న స్థలంలోనే మరి కదలకుండా ఉంటున్నారు ప్రభా, వారి మీదకి నీ వెలుగు వచ్చునుగాక నైనా ప్రభా. వారి బలహీనతల వైపు చూడకుండా బలమైన నీ వైపు చూస్తూ ప్రభా, నీ శక్తిని పొందుకొని ప్రభా, నీ శక్తిని ఈ లోకానికి చూపించే బిడ్డలుగా ప్రతి ఒక్కరిని తయారు చేయమని ప్రార్థిస్తున్నాను. అయా, ప్రతి ఒక్క స్త్రీని లేపండి, ప్రతి ఒక్క పురుషుని లేపండి నాయన. అయా, దైవ సేవకులను కూడా నేను గొప్పగా అభిషేకించి వాడుకోండి నాయన. ఇదిగో నేనేమీ చేయలేను, నేను చిన్నవాణ్ణి, నేను చిన్నదాన్ని అనుకుంటున్న ఆయా ప్రతి ఒక్క బిడ్డను ప్రభా మీరు ఈరోజు బలపరచండి. నువ్వు అంటున్నావు నాయన, నీవు నా దృష్టిలో అమూల్యమైన వాడవు, నేను నిన్ను ప్రేమిస్తున్నానని ఒక అమూల్యమైన వాక్యాన్ని నువ్వు మాతో మాట్లాడుతున్నావు దేవా. ఈ వాగ్దానాన్ని మేము స్వతంత్రించుకొని ప్రభా, మేము ఏ స్థితిలో ఉన్నప్పటికీ ప్రభా నీ కోసం మేము జీవించాలి, నిన్ను ప్రేమించాలి, నీ మీద ఆధారపడాలి, నీ సాక్షులుగా మేము ఉండాలి.
ఈ లోకానికి నీ ప్రేమను మేము చూపించాలి నాయన. ఈ యొక్క దివ్యవాణి ఛానల్ ద్వారా ఇంకా అనేక మంది ప్రభా నీ ప్రేమను చూపించే బిడ్డలుగా మీరు తయారు చేయండి నాయన. ఇక్కడ జరిగే కార్యక్రమాల ద్వారా అనేక మందిని లేవనెత్తండి, ఉజ్జీవింపచేయండి నాయన. ప్రతి ఒక్కరిని అనారోగ్యంతో ఉన్న వారిని ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాను ప్రభా. నజరేయుడైన యేసు నామములో ఇప్పుడే నేను వారిని స్వస్థత పరచండి నాయన. ఈ టెస్ట్ మని వింటున్న ప్రతి ఒక్కరి జీవితంలో అద్భుత కార్యాలు జరుగునుగాక ప్రభా. వారి పట్ల మీ చిత్తము నెరవేర్చమని ప్రార్థిస్తున్నాను నాయన. ప్రతి అవసరం తీర్చబడును గాక. ముఖ్యంగా మేము ఆధ్యాత్మికంగా ఎదిగే కృపను దయచేయమని యేసయ్య ఈ ఛానల్లో పనిచేస్తున్న ప్రతి ఒక్క ఫాదర్స్ని, బ్రదర్స్ని అందరినీ కూడా అభిషేకించి నడిపించమని నీకే మహిమ, ఘనత, ఆరాధన చెల్లిస్తూ నజరేయుడైన యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. సో థ్యాంక్ యూ సౌజన్య. బొంతు మేరీ సౌజన్య చాలా విశేషమైనటువంటి సాక్ష్యం ఇది నేను చెప్పగలను. ఎందుకంటే చాలా పాజిటివ్గా అనుకూలమైనటువంటి దృక్పథం. దేవుని పట్ల ఎంత ఇష్టంగా ఉన్నామంటే, ఎంత ఏమంటారు, ఫైర్ మీలో అగ్ని మండుచున్న దగదగ మండుచున్నటువంటి అగ్ని వలె దేవుని కోసం నిన్ను మాత్రమే కాదు, నీ శరీరమును, నీ ఆత్మను, నీ కన్యత్వమును మొత్తాన్ని దేవునికి సమర్పణ చేశావు. కాబట్టి దివ్యవాణి టీవీ ఛానల్ తరపున, నీ సాక్షిగా కార్యక్రమ వీక్షకుల తరపున మరోసారి మీకు హృదయపూర్వక వందనాలను తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం. ప్రియమైనటువంటి దివ్యవాణి ప్రేక్షకులారా, నీ సాక్షిగా కార్యక్రమ వీక్షకులారా, చూశాము కదా ఎంతో విశేషమైనటువంటి సాక్ష్యం. లోపాలతో పుట్టామని, లోపాలతో మన జీవితాన్ని కొనసాగిస్తున్నామని నిస్పృహ లేకుండా దేవుని పట్ల ప్రేమను పెంచుకున్నప్పుడు తను ప్రేమించేటువంటి వారికి ప్రభువైనటువంటి దేవుడు అన్నీ కూడా అనుకూలముగాను మరియు తన కోసమే మార్చుతూ ఉన్నాడు అనేటువంటి ప్రత్యేకమైనటువంటి సాక్ష్యమును బొంతు మేరీ సౌజన్య గారి ద్వారా విన్నాం. మరి వచ్చే వారం మరొక సాక్ష్యంతో మీ ముందు ఉంటాను. ఇట్లు మీ ఫాదర్ ప్రశాంత్ అనకర్లా.